ఇదంతా తతంగం ఉంటుంది. జనవరిలోనే చేసేయడం కరెక్ట్, ఆవిడ చేస్తారు. కానీ అది ఒక బాధ్యతగా చేయాలి. బాధ్యత మిస్ అయింది ఇక్కడ నెంబర్ 1 సార్. కానీ ఇలాంటి స్థానిక ఎన్నికలు అనేవి ఓకే, ఇవి రాష్ట్రం పరిధిలో ఉంటాయి కాబట్టి ఒక్కో సందర్భాల్లో ఎన్నికలు నిర్వహించని పరిస్థితులు కూడా ఉంటాయి కొన్ని ప్రభుత్వాలు. అలాగే వాటిని సాగదీస్తూ ఉంటారు, తర్వాత ఎప్పుడో నిర్వహిస్తూ ఉంటారు. కానీ ఈసారి ఇంత హఠాత్తుగా లేదంటే ఓకే ఇది నిబంధనల ప్రకారంగా చేసినా కొంచెం ముందే నిర్ణయం తీసేసుకోవడం, అంటే ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి తీసుకున్నారా లేదా అనేది ఒకటి, రాజకీయంగా చూసుకుంటే ఇదే సరైన టైము అని ఏమన్నా భావిస్తుందా ప్రభుత్వం కూడా? ప్రభుత్వం చెప్పలేదు అంటున్నా నేను ఇక్కడ. బేసిక్గా ఒకటి, తెలుగుదేశం అయితే స్థానిక ఎన్నికల విషయంలో వెనకాడతానే వచ్చింది. లాస్ట్ టైం 5 ఏళ్ల పాటు ఎన్నికలు జరపలా. చివరికి కోర్టుకి పోతే కాకినాడ కార్పొరేషన్ ఒకటి, తర్వాత నంద్యాలదేమో, నంద్యాలది అసెంబ్లీ ఎలక్షన్, కాకినాడ కార్పొరేషన్ ఒక్కటే అప్పట్లో స్థానిక ఎన్నిక జరిగింది, మిగతా ఏమీ జరగల. అంతకు ముందు ఎన్నికలు జరిగిపోయింది కిరణ్ కుమార్ రెడ్డి జరిపాడు 2014. కిరణ్ కుమార్ రెడ్డి 2014లో జరిపినాయి. ఆ ఎన్నికలు 2018కి క్లోజ్ అవుతాయి. 18లో జరపాలి ఎన్నికలు. అంటే కిరణ్ కుమార్ రెడ్డి 2013లోనో 12లోనో జరిపాడు, 13 అనుకుంటా. 13 నుంచి 18కి అయిపోతాయి. అప్పుడు జరపలా ఎన్నికలు, ఏడాది దాదాపుగా మైనస్ అయినాయి. అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి టైంలో కొంతమంది కోర్టులకు వెళ్ళడం వల్ల ఆగిపోయినాయి ఉన్నాయి. అవి కూడా ఈ ప్రభుత్వం వచ్చాక జరపలేదు. అందులోనే కాకినాడ ఒకటి జరిగింది ఎన్నిక, మిగతా ఎన్ని ఆగిపోయినటువంటి సిచ్యువేషన్.